హలో వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు తెలుగు సినీ రంగంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 50కి పైగా సినిమాలు నిర్మించింది. కానీ ఈ బ్యానర్కు సొంతంగా ఒక సూపర్ హిట్టు లేదనే చర్చ నడుస్తోంది. ఎన్నో పెద్ద ప్రాజెక్టులు చేసినా తమ పేరును నిలబెట్టుకునే ఒక కల్ట్ క్లాసిక్ ఇంకా రాలేదు. ప్రస్తుతం అన్ని ఆశలు ప్రభాస్, రాజా సాబ్ సినిమాపైనే ఉన్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌస్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ హౌస్లో దాదాపు 50 సినిమాలు పూర్తి అయిపోతున్నాయి. 50 సినిమాలు పూర్తి అవుతున్నప్పుడు కనీసం చెప్పుకోవడానికి సూపర్ హిట్ సినిమాలు 25 అయినా కూడా ఉండాలి. కానీ ఈ ప్రొడక్షన్ హౌస్లో గట్టిగా మాట్లాడితే 10 సినిమాలు కూడా అద్భుతమైన సక్సెస్ రేట్ సాధించలేకపోయాయి. ఈ ప్రొడక్షన్ హౌస్లో గట్టిగా సక్సెస్ సాధించిన సినిమాల విషయానికి వస్తే గూడ్చారి, కార్తికేయ, ధమాకా, మిరాయి వంటి సినిమాలు పేర్లు వినిపిస్తాయి. అయితే సోలోగా ఈ బ్యానర్ పేరును నిలబెట్టిన సినిమా ఇప్పటివరకు కూడా ఒక్కటంటే ఒకటి కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ లాంటి హీరోను నమ్ముకున్న కూడా బ్రూ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడంలోనూ కూడా ముందుంటుంది ఈ ప్రొడక్షన్ హౌస్. కానీ కథల ఎన్నిక విషయంలో ఎక్కడో వెనకబడినట్లు అనిపిస్తుంది. ఒక ప్రొడక్షన్ హౌస్ దాదాపు 50 సినిమాలు నిర్మించింది అంటే కనీసం ఒక సినిమా అయినా కూడా కల్ట్ క్లాసిక్ అనిపించుకునేలా ఉండాలి. అలాంటి సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి లేకపోవడం ఆశ్చర్యం. చాలామంది పెద్ద పెద్ద నటులతో సినిమాలు చేసినా కూడా అవి వేరే బ్యానర్తో కంబైన్గా చేయడం వలన ఈ బ్యానర్కి ఊహించిన రేంజ్ నేమ్ రాలేదు. కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ నిర్మించినవి కొన్ని సినిమాలే అయినా కూడా మంచి పేరు ఆ బ్యానర్స్కు లభించింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ విషయానికి వస్తే రంగస్థలం, శ్రీమంతుడు వంటి సినిమాలను ఉదాహరణలుగా చెప్పొచ్చు. స్వధర్మ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే ఇప్పటివరకు నిర్మించిన 3 సినిమాల్లో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. హారిక హాసిని క్రియేషన్స్లో కూడా చెప్పుకోదగ్గ అద్భుతమైన సినిమాలు వచ్చాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో కూడా అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఇలా చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. గతంలో పీపుల్ మీడియా సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ మా బ్యానర్కు ఈ సినిమా చాలా ప్రత్యేకమని చెప్పారు. ఈ సినిమా సక్సెస్ అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మంచి పేరును తీసుకొస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ బ్యానర్ నుంచి నేడు తెలుసు కదా సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ఊహించిన రేంజ్ టాక్ అయితే మాత్రం రావడం లేదు. ఇదే సిద్దు సితార ఎంటర్టైన్మెంట్స్లో డీజే టిల్లు సినిమా చేసినప్పుడు మంచి సక్సెస్ సాధించి విపరీతమైన పేరు వచ్చింది. అయితే ఈ బ్యానర్లో రాజరాజ చోరా, స్వాగ్, తెలుసు కదా వంటి డీసెంట్ హిట్ సినిమాలు ఉన్నా కూడా వాటిని ప్రమోట్ చేసుకోవటంలో ఈ బ్యానర్ విఫలం అవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మంచి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు రావాలంటే రాజా సాబ్ సినిమా విజయం కీలకం. ఈ చిత్రం సంస్థకు ఓ కొత్త దశను తీసుకువస్తుందని ఆశిద్దాం.